అయిపోయింది మీ కథ క్లోజు, మీ కథ ప్యాకప్. పవర్ స్టార్తో పెట్టుకున్నారు, టీడీపీతో పెట్టుకున్నారు, బీజేపీతో పెట్టుకున్నారు, మీది ప్యాకప్ పంపిణీ అంటారు. కాబట్టి ఇంక మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా నమ్మేవాళ్ళు లేరు. మేము ముగ్గురం సఖ్యంగా ఉన్నాం, మేము ముగ్గురం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము అహర్నిశలు మా నాయకులు అందరం కలిసి మేము కష్టపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటా ఉంది. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ స్లోగన్తో మా ఎన్డీఏ కూటమి మేము ముందుకు పోతున్నాం. మీ శేష జీవితం ఇంకెక్కడ పోయి ఒకరు వారికి నచ్చినట్టు దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీరు ఇంకెక్కడన్నా ఒక స్వామి, ఇప్పటికే మీ స్వామి మిమ్మల్ని నమ్మిన స్వామి ఇప్పుడు యాడుగా వెళ్ళిపోతున్నాడు తెలుసా వెంకటకృష్ణన్న. వీళ్ళ స్వామి ఆంధ్రప్రదేశ్ వదిలి ఎక్కడికో వెళ్తున్నాడు, నాకు తెలిసి హరిద్వార్కి ఎక్కడికి వెళ్తున్నారు. ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు మిమ్మల్ని నమ్మి. సారీ, రిషికేశ్. మీతో ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఒక స్వామి అయిన రిషికేశ్కి పోయినాడు, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నట్టే ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు, తొందరలో జైలుకు పోతారు, ఇంకా చాలామంది జైలుకు పోయే ప్రమాదం ఉంది. మీరు చేసిన అరాచకాలు సామాన్యమైన అరాచకాలు విజయసాయిరెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు ఏమైనా సామాన్యంగా చేశారో చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తూ ఉంది. మీ గురించి కానీ మీ మాటల గురించి కానీ పట్టించుకునే వాళ్ళే లేరు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇది ఈ ట్వీట్లు ఈ వన్ సైడ్ లవ్ అంటారు దీన్ని. కాబట్టి మీరు ఎన్ని బాణాలు వేసినా సరే దగ్గర నుంచి ఇది వన్ సైడ్ లవ్ కూడా కాదు, ఇది పాయిజనస్ లవ్ ఏదో అంటారు కాదు. అంటే ఇక్కడ ఇది మాట్లాడకూడదని ఎక్కడో విన్నాను. అదేదో జంతువో లేకపోతే ఏదో క్షీరదం అంటాం కదా, అట్లాంటిది సంథింగ్ ఏదో ఒక జీవి. అది ఫస్ట్ సెక్స్ చేస్తే రెండవ అది చచ్చిపోద్దంట. సపోజ్ 2 పక్షులు ఉన్నాయనుకోండి, ఆడపక్షితో సెక్స్ చేస్తే మగపక్షి చచ్చిపోద్దంట. అదేదో జీవి, అది ఎక్కడో చదివాను, సారీ అది గుర్తు రాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆ టైప్ లవ్ అనమాట, విషపూరితమైన లవ్ కూడా లేదు. వన్ సైడ్ లవ్ కూడా కాదు ఇది, విషకన్యలు అంటారు. సూసైడ్ లవ్, లేకపోతే సూసైడ్ లవ్ అనాలి, లేకపోతే సైనైడ్ లవ్ అనాలి. అదే విషకన్యలని మనం వినేవాళ్ళం. అదే అలాంటిదే విన్నాను. అలాంటి అలాంటిది. కాబట్టి అయిపోయింది, మీ కథ అయిపోయింది. మీ గురించి మీకు పట్టించుకునే లేదు ప్రజలు. మీరు ఏదో ఎగురుతున్నారు, 40% ఓట్లు ఉంది, 4% పడిపోయింది. ఇంకా రాబో రోజులు అది కూడా పడిపోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ఒక మంచి నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందని చెప్పి సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని ఆటలాడినా ఇంతకుముందు అదే నాకు ఎవరో ట్వీట్ చేశారు, అందుకని చెప్తున్నా. కపట నాటక సూత్రధారి విజయసాయి అని నాకు ఇప్పుడు ఎవరో పంపించారు. మన డిబేట్ స్టార్ట్ అయితేనంటే పబ్లిక్లో మీ ఒపీనియన్ మీ మీద అలా ఉంది, మీ ఒపీనియన్ పబ్లిక్లో అలా ఉంది విజయసాయిరెడ్డి గారు. కాబట్టి దయచేసి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఫస్ట్ చంపలేసుకొని, అయ్యా మేము వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ అసెంబ్లీలో కానీ బయట కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా పురంధేశ్వర్ గారిని మా అధ్యక్షురాలని ఆడబిడ్డను కూడా చూడకుండా నువ్వే కదయ్యా మాట్లాడింది. ఈరోజు ఏ ముఖం పెట్టుకునేసి ట్వీట్లు చేసుకుంటావయ్యా నువ్వు అసలు రాజకీయాల్లో ఒక ఉన్నత రాజ్యసభ అంటే పెద్దల సభ అంటారు, రాజ్యసభ అంటే పెద్దల సభ అంటారు. పెద్దల సభలో ఉండి నువ్వు చేయాల్సిన విషయాలు ఇదేనా విజయసాయిరెడ్డి గారు మీరు? కాబట్టి దయచేసి అయిపోయింది మీ రిటైర్మెంట్ లైఫ్, శేష జీవితం. మీ స్వాములు వెళ్ళినట్టు మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి తీర్థయాత్రలు పాదయాత్రలు పనికిరారు. మీరు ఇంకా తీర్థయాత్రలు చేసుకుంటా పోతే మంచిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్టోరీలు చెయ్యొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అసలు 5 ఏళ్లలో బాధిత పార్టీలు తెలుగుదేశం, జనసేన మేజర్గా, వైసీపీ